వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ఏంటంటే మనం గమనించినట్లయితే జాతీయ కాంగ్రెస్ సమావేశాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది మనం యాస్పిరెంట్స్తో పోటీ పడాలి, చాలా మందితో పోటీ పడాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్గా జరిగినటువంటి వివిధ రకాల ఎగ్జామ్ పేపర్స్ మనం గమనించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఏంటంటే ఒక జీకే జనరల్ అవేర్నెస్ పరంగా నేను కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కూడా మీకు చెప్పాలనుకున్నాను. దానిలో భాగంగానే గత క్లాస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల గురించి చెప్పాను. దానిలో ఏంటంటే మెయిన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే మనకు వస్తాయో అవి మాత్రమే మనం నేర్చుకోవాలి. అదే విధంగా మనం ఏంటంటే ఇంతకుముందు నేషనల్ శాంక్చురీస్, జాతీయ పార్కులు చెప్పాం. భారతదేశం మొత్తం మీద 400 నేషనల్ శాంక్చురీస్ మొత్తం ఉన్నాయి. ఆ 400 మనం చెప్పుకుందాం అంటే అవ్వదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటివి వస్తాయి, ఇంపార్టెంట్ పరంగా మాత్రమే మనం ప్రిపేర్ కావాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి టాపిక్, డెఫినెట్గా ఏ పరీక్షకి వెళ్ళినా సరే డెఫినెట్గా మార్క్ వచ్చే టాపిక్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఇదేంటంటే 2 వీడియోస్ రూపంలో నేను చెప్పాలనుకుంటున్నాను. అదే బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, అదేవిధంగా భారత గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద క్లాస్ రూమ్. బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అంటే మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే రెగ్యులేటింగ్ చట్టం చేయబడిన సంవత్సరం, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులేటింగ్ చట్టం చేయబడిన సంవత్సరం మనం గమనించినట్లయితే 1773. ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది 1773లో చేయడం అనేది జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారతదేశంలో ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ భారతదేశంలో గవర్నర్ జనరల్ పదవి సృష్టించడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారతదేశంలో గవర్నర్ జనరల్ పదవిని సృష్టించడం జరిగింది. అయితే ఈ గవర్నర్ జనరల్ అనేవాడు ఏంటంటే ఫస్ట్ గా తొలిసారిగా బెంగాల్ గవర్నర్ జనరల్ గా పిలిచారు. తొలిసారి ఏంటంటే మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే బెంగాల్ గవర్నర్ జనరల్ గా పిలిచేవారు. అయితే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి ఫస్ట్ తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ లేదా ప్రథమ బెంగాల్ గవర్నర్ జనరల్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరని అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఈ వారన్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి తొలి బెంగాల్ గవర్నర్ జనరల్. అయితే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన గురించి మనం చూసుకున్నట్లయితే, వారన్ హేస్టింగ్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి పాయింట్స్ వస్తాయని మనం చూసుకున్నట్లయితే, ఈ వారన్ హేస్టింగ్స్ ఏంటంటే 1773 నుంచి 1785 మధ్య పాలన. ఈయన 1773 నుంచి 1780 మధ్య పాలన చేయడం అనేది జరిగింది. అయితే ఈ వారన్ హేస్టింగ్స్ మనం గమనించినట్లయితే వెరీ 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 ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే ఈ వారన్ హేస్టింగ్స్ మనం గమనించినట్లయితే ఈయన ఏంటంటే
బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వారన్ హేస్టింగ్స్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. వారన్ హేస్టింగ్స్ గురించి మనం చూసుకుంటున్నాం. ఈ వారన్ హేస్టింగ్స్ 1773 నుంచి 1785 మధ్య పాలించాడు. ఈయన ఏంటంటే బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. అదేవిధంగా వారన్ హేస్టింగ్స్ మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన కాలంలో వారన్ హేస్టింగ్స్ కాలంలో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరగడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈయన కాలంలో ఏంటంటే బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా చేశాడు. బెంగాల్ రాష్ట్ర రాజధానిగా కలకత్తాను చేశాడు. నెక్స్ట్ ఏంటంటే మనం గమనించినట్లయితే వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి బిట్టు 1784లో విలియం జోన్స్ తో కలిపి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను స్థాపించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ లో వస్తుంది. ఏషియాటిక్ సొసైటీని స్థాపించినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరిని అడుగుతారు, అదేవిధంగా ఏషియాటిక్ సొసైటీని స్థాపించిన వ్యక్తి ఎవరిని అడుగుతారు, అదేవిధంగా సంవత్సరం ఏమని అడిగితే మనం ఇదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదిస్తే ఆ భగవద్గీతకు ముందు మాట దానికి ముందు మాట రచించిన వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వారన్ హేస్టింగ్స్ ఏంటంటే చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను ఆంగ్లంలో అనువదిస్తే దానికి ముందు మాటను రచించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే హిందూ ధర్మశాస్త్రాల సారం అంతా ఇమిడి ఉండేటట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్, అంతా ఇమిడి ఉండేటట్లు హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, హిందూ న్యాయ సూత్రాలను క్రోడీకరించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరిని అడుగుతారు, కాబట్టి మనం దానికి ఆన్సర్ ఏంటంటే వారన్ హేస్టింగ్స్ అని మనం చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇది వారన్ హేస్టింగ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్స్ గా చూసుకోవచ్చు. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది వారన్ హేస్టింగ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే. ఆ పాయింట్ ఏంటంటే జిల్లా సూపర్వైజర్లు. చాలా ఎగ్జామ్స్ లో ఈ బిట్ రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, జిల్లా సూపర్వైజర్లను జిల్లా కలెక్టర్లుగా మార్చాడు. జిల్లా సూపర్వైజర్లను జిల్లా కలెక్టర్లుగా మార్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ ఏంటంటే రెండవ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే మనం చూసుకున్నట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్, కారన్ వాలిస్. ఈ కారన్ వాలిస్ మనం గమనించినట్లయితే 1784 నుంచి అతను 1773 నుంచి 85 వరకు ఉంటే ఈయన 1786 నుంచి 1793 వరకు కారన్ వాలిస్ ఉండడం అనేది జరిగింది. అయితే ఈ కారన్ వాలిస్ ఏం చేశాడు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టాడు. సివిల్ సర్వీసెస్ ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ చాలా అట్లా వచ్చింది. సివిల్ సర్వీసెస్ ను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే గ్రామ
గ్రామ పంచాయతీలను రద్దు చేశాడు. అదే విధంగా శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు. గ్రామ పంచాయతీని రద్దు చేశాడు, శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం గమనించినట్లయితే పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి జిల్లాకి ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీను ఏర్పాటు చేశాడు. ప్రతి జిల్లాకి ఒక ఎస్పీను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే కార్న్వాలిస్ గురించి ఇంకా ఉన్నాయి పాయింట్స్, అవి మనం చూద్దాం ఫ్రెండ్స్. సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరని అడుగుతారు, మరి టప్ మన ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈయన చేసినటువంటి కార్న్వాలిస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ కార్న్వాలిస్ ఏం చేశాడంటే మనం చూసుకున్నట్లయితే ఈ కార్న్వాలిస్ కాలంలో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. అయితే ఈ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 1790 నుంచి 92. అదేవిధంగా రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే 1780 నుంచి 1784. ఇందాక మనం డిస్కస్ చేసాం ఆంగ్లో మైసూర్ యుద్ధం వారన్ హేస్టింగ్స్ కాలంలో జరిగిందనో, ఈయన కాలంలో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. అదేవిధంగా టిప్పు సుల్తాన్తో మనం చూసుకున్నట్లయితే టిప్పు సుల్తాన్ ఏంటంటే శ్రీరంగపట్నం సంధి చేసుకున్న గవర్నర్ జనరల్, శ్రీరంగపట్నం సంధి చేసుకున్నటువంటి గవర్నర్ జనరల్. అయితే మనం చూసుకున్నట్లయితే ఈయన ఏంటంటే భారతదేశ కోర్టులలో ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంటే ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది కార్న్వాలిస్ కోడ్ దానికి నామకరణం ఏం చేశారంటే కార్న్వాలిస్ కోడ్ రూపం తెచ్చేటువంటి ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం విచారణ చేసేటువంటి పద్ధతిని భారతదేశంలో ఈ యొక్క కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, కార్న్వాలిస్ గురించి మెయిన్ పాయింట్స్ ఏంటంటే మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ని ప్రవేశపెట్టాడు, భారతదేశ కోర్టుల్లో ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు, టిప్పు సుల్తాన్తో శ్రీరంగపట్నం సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఇది కార్న్వాలిస్ సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ పర్సన్ ఎవరంటే లార్డ్ వెల్లెస్లీ. ఈ లార్డ్ వెల్లెస్లీ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 1798 నుంచి 1805 వరకు ఉండడం అనేది జరిగింది. అయితే ఈ లార్డ్ వెల్లెస్లీ ఏంటంటే ఈయన బిరుదు ఏంటంటే బెంగాల్ టైగర్. ఈయన బిరుదు ఏంటంటే బెంగాల్ టైగర్ ఈయన బిరుదుగా మనం చూసుకోవచ్చు. అయితే ఇందాక మనం చూసుకున్నప్పుడు కార్న్వాలిస్ చేసినటువంటి ఒక 2 పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను. కార్న్వాలిస్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, జిల్లా పరిపాలన నుంచి న్యాయపాలనను వేరు చేశాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ పదవి బాధ్యతల నుండి సివిల్ జడ్జ్ పదవిని
వేరు చేశాడు. సివిల్ జడ్జ్ పదవిని వేరు చేశాడు. ఈ రెండు వేరు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కార్న్వాలిస్ గా మనం చెప్పుకోవచ్చు. లార్డ్ వాలెస్ ఏంటంటే బెంగాల్ టైగర్ అనే బిరుదు ఉంది. ఈ లార్డ్ వాలెస్ వెరీ 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 ఇంపార్టెంట్. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరిని అడుగుతారు? సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి. అయితే ఈయన ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఈయన కాలంలో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. అదేంటంటే 1799. 1799లో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈయన పెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన తొలి హైదరాబాద్ నిజాం ఎవరని అడుగుతారు? చాలా ఎగ్జామ్స్ లో వచ్చింది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి హైదరాబాద్ నిజాం ఎవరంటే నిజాం అలీ ఖాన్. ఈ నిజాం అలీ ఖాన్ అనేటువంటి హైదరాబాద్ నిజాం ఏంటంటే సైన్య సహకార వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతిలో చేరినటువంటి తొలి హైదరాబాద్ నిజాంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. 1813 లార్డ్ మింటో, 4th person లార్డ్ మింటో 1. ఈయన ఏంటంటే 1813. ఈయన ఏంటంటే 1807 నుండి 1813 వరకు ఉన్నాడు. ఈయన 1813లో చార్టర్ చట్టాన్ని ఆమోదించాడు. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే 5th person ఎవరంటే లార్డ్ హేస్టింగ్స్. ఈ లార్డ్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన గురించి ఎగ్జామ్స్ లో కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ లార్డ్ హేస్టింగ్స్ 1813 నుంచి 1823 వరకు ఉన్నాడు. ఈయన ఏం చేశాడు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పిండారీలు అనే దొంగలను అణచివేశాడు. అణచివేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెండారీలు అనే దొంగలను అణచివేయడం అనేది లార్డ్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. అదే విధంగా ఈయన కాలంలో జరిగినటువంటి మరో ఇంపార్టెంట్ ఏంటంటే మహారాష్ట్రను ఆంగ్ల సామ్రాజ్యంలో కలపడం జరిగింది. ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఎలా విలీనం చేశాడంటే మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం, మహారాష్ట్ర యుద్ధంలో ఈ యొక్క మహారాష్ట్రులను ఓడించి పీస్వా పదవిని రద్దు చేశాడు. ఈ పీస్వా పదవిని రద్దు చేసి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో కలపడం అనేది జరిగింది. ఇది లార్డ్ హేస్టింగ్స్ సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గా ఇంపార్టెంట్ బిట్స్ గా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 1823 నుంచి 1828 వరకు, 1823 నుంచి 1828 వరకు పరిపాలన చేసినటువంటి వ్యక్తి లార్డ్ అమెరెస్ట్. ఈ లార్డ్ అమెరెస్ట్ కాలంలో ఏం జరిగిందంటే మొదటి బర్మా యుద్ధం జరిగింది. మొదటి బర్మా యుద్ధం అనేది జరగడం అనేది జరిగిందంటే మొదటి బర్మా యుద్ధం ఎవరి కాలంలో జరిగిందంటే లార్డ్ అమెరెస్ట్. ఇదేంటంటే 1823 నుంచి 28 వరకు ఈయన పరిపాలన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం చూసుకున్నట్లయితే విలియం బెంటిక్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈయన గురించి డెఫినెట్ గా ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం అనేది ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే
ఈ యొక్క విలియం బెంటిక్ అంటే 1828లో బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారత గవర్నర్ జనరల్ గా మార్చారు. భారత గవర్నర్ జనరల్ గా మార్పు. కాబట్టి భారతదేశ తొలి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. తర్వాత ఈయన గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్. న్యాయశాఖలో భారతీయుల వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాయశాఖలో భారతీయుల స్థాయిని అధికారాన్ని పెంచిన తొలి గవర్నర్ జనరల్. న్యాయశాఖలో భారతీయులకి ప్రాముఖ్యత అనేది ఇవ్వడం అనేది జరిగింది. తొలి గవర్నర్ జనరల్. నెక్స్ట్ ఏంటంటే థగ్గులు అనే దారి దోపిడీ దొంగలు. థగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. థగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరిని అడుగుతారు? విలియం బెంటిక్. ఈ విలియం బెంటిక్ ఇంకేం చేశాడు మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విలియం బెంటిక్ కాలంలోనే 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. బ్రహ్మ సమాజమును స్థాపించడం అనేది జరిగింది. అయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఈయన కృషితో ఈ యొక్క విలియం బెంటిక్ 1829లో సతీ సహగమనాన్ని నిషేధించాడు. సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్ ఎవరని చాలా ఎగ్జామ్స్ లో వచ్చింది. కాబట్టి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సతీ సహగమనాన్ని ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే విలియం బెంటిక్ నిషేధించడం అనేది జరిగింది. ఆ ఇయర్ కూడా ఇంపార్టెంట్, 1829. అలాగే మనం చూసుకున్నట్లయితే మెకాలే సిఫార్సుల యొక్క ఆధారంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే మనం చూసుకున్నట్లయితే విలియం బెంటిక్. ఇది విలియం బెంటిక్ సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గా మనం చూసుకోవచ్చు, ఇంపార్టెంట్ బిట్స్ గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈయన సతీ సహగమనాన్ని నిషేధించాడు, అదే విధంగా భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు, అదే విధంగా థగ్గులు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేశాడు. అవి మనం చూసుకున్నట్లయితే ఆయన గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1830 అంటే లార్డ్ చార్లెస్ మెట్కాఫ్ మనం గమనించినట్లయితే ఇందాక మనం చూసుకున్నట్లయితే విలియం బెంటిక్ 1828 నుంచి 1835 వరకు ఉన్నాడు అన్నాం. విలియం బెంటిక్ 1828 నుంచి 1835 వరకు ఉంటే ఈయన 1835 నుంచి 1836 వరకు ఈయన ఉన్నాడు. అయితే 1835లో భారతీయ పత్రికలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ పత్రికా చట్టాన్ని ఆమోదించినటువంటి వ్యక్తి ఈ యొక్క చార్లెస్ మెట్కాఫ్. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే లార్డ్ హార్డింజ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లార్డ్ ఆక్లాండ్. ఈ లార్డ్ ఆక్లాండ్ ఏంటంటే 1836 నుంచి 1842 వరకు ఉన్నాడు. ఈ లార్డ్ ఆక్లాండ్ ఏం చేశాడంటే యాత్రికుల పన్నును రద్దు చేశాడు.
యాత్రికుల పన్ను, యాత్రికులపై పన్నును రద్దు చేశాడు. యాత్రికులపై పన్నును రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ ఆక్లాండ్ గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం చూసుకున్నట్లయితే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఏంటంటే లార్డ్ హార్డింజ్. ఈ లార్డ్ హార్డింజ్ వన్ ఈయన 1844 నుంచి 1848 వరకు ఉండడం అనేది జరిగింది. ఈయన కాలంలో ఏం జరిగింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రభుత్వ ఉద్యోగాలలో ఆంగ్ల విద్యను అభ్యసించిన వారికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించిన, ఆంగ్ల విద్యను ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళకి అభ్యసించిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన గవర్నర్ జనరల్ ఈయన ఏంటంటే ఇంగ్లీష్ విద్యను, ప్రభుత్వ ఉద్యోగాలు ఆంగ్ల విద్యను అభ్యసించిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ హార్డింజ్. 1844 నుంచి 1848 వరకు ఉన్నాడు. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి వ్యక్తి ఈయనే లార్డ్ డల్హౌసీ. ఈ డల్హౌసీ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన 1848 నుంచి 1856 వరకు ఉండడం అనేది జరిగింది. ఈయన కాలంలో ఏం చేశాడు అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం రూపకల్పన, అదే విధంగా దత్తతలను రద్దు చేశాడు. దత్తతలను రద్దు చేశాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదే విధంగా రాజ ఆభరణాలు బిరుదులు రద్దు చేశాడు. బిరుదులను రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే బిట్టు వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశంలో రైల్వేలు ప్రవేశపెట్టిన రైల్వేల వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్. రైల్వేల వ్యవస్థ ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్. రైల్వే వ్యవస్థ అనుభవసరికి భారతదేశంలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ అంటే లార్డ్ డల్హౌసీ. ఈయన కాలంలో 1853లో బొంబాయి నుంచి తానే వరకు తొలిసారి రైలు మార్గం వేయించడం అనేది జరిగింది. 1853లో బొంబాయి నుంచి తానే వరకు తొలిసారి రైలు మార్గం ఈయన కాలంలో వేయడం జరిగింది. అదే విధంగా తొలి టెలిగ్రాఫ్ లైన్ కూడా ఈయన కాలంలోనే వేయబడింది. తొలి టెలిగ్రాఫ్ లైన్ ఏంటంటే కలకత్తా నుంచి ఆగ్రా వరకు ఈయన కాలంలోనే వేయడం అనేది జరిగింది. ఈయన కాలంలోనే తొలి టెలిగ్రాఫ్ లైన్, రైల్వే వ్యవస్థ ఈయన కాలంలోనే ప్రవేశపెట్టారు. అదే విధంగా తంతి తపాలా వ్యవస్థ రూపకర్త, భారతదేశంలో తంతి తపాలా వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా లార్డ్ డల్హౌసీగా మనం చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈయన గురించి మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్స్, ఈ పాయింట్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈయన గురించి వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా 1856లో వితంతు పునర్వివాహాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్ వచ్చింది. వితంతు పునర్వివాహాలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా వితంతు పునర్వివాహాలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. అదే విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యను క్రమబద్ధీకరించే
వుడ్స్ డిస్పాచ్ 1854 వుడ్స్ డిస్పాచ్ కు ఆమోదం. వుడ్స్ డిస్పాచ్ ఆమోదం ఈయన కాలంలోనే జరిగింది. వుడ్స్ డిస్పాచ్ ఆమోదం అనేది ఈయన కాలంలోనే జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఇది మనం మొట్టమొదటి వీడియోలో, ఫస్ట్ వీడియోలో గవర్నర్ జనరల్ కి సంబంధించి తొలి వీడియో ఏంటంటే ఈ యొక్క గవర్నర్ జనరల్స్ గురించి మనం చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి కంటిన్యూగా నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నర్ జనరల్స్ అంటే నెక్స్ట్ నుంచి ఏంటంటే వైస్రాయ్లు అందరూ వస్తారు. నెక్స్ట్ నుంచి వచ్చేటువంటి లార్డ్ కానింగ్ కానీ, లార్డ్ లారెన్స్ కానీ, అలా మనం చూసుకున్నట్లయితే మొత్తం 1947 స్వాతంత్రం వచ్చే వరకు, 1857 నుంచి స్వాతంత్రం వచ్చే వరకు మిగిలినటువంటి వైస్రాయ్లు అందరి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.